కాకినాడ మెయిన్ రోడ్లో పార్కింగ్ సమస్యను పరిష్కరించే విధంగా నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే కార్పొరేషన్ కార్యాలయంలోని సమావేశం హాల్లో కాకినాడ మెయిన్ రోడ్లో గల షాపింగ్ కాంప్లెక్స్ యజమానులు, ట్రాఫిక్ పోలీసులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్య పరిష్కారానికి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్ యజమానులు సెల్లార్ పార్కింగ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ట్రాఫిక్ సమస్య తీరుతుందని అన్నారు. ఆయన చెప్పిన అంకెలు, ఆయన మాట్లాడిన అంకెలు, పుస్తకాలు చెప్పినవి వాస్తవానికి ఎంతవరకు నిజం అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఆయన ఆ సభ మీద ఒక రాజకీయ సభగా మార్చి ప్రభుత్వ సభలో రాజకీయాలు మాట్లాడి ప్రతిపక్ష నాయకులను విమర్శించడంగా జయంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పే అబద్ధాలు, అభూత కల్పనలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇచ్చింది గోరంతా, చెప్పుకునేది కొండంతా. ఈ దేశంలో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తూ మేము ప్రతి ప్రాంతాల్లోని పోర్టులు పెడతామని చెప్పి 3 పోర్టులకి శంకుస్థాపన చేసి ప్రజలను మోసం చేసిన తిరుగానే ఈవేళ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరినీ కూడా ఆయన మోసం చేశారు. దానికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ప్రభుత్వం రిలీజ్ చేసిన గణాంకాలే మీకు చెప్పబోతున్నాం. కారణం మనం రాష్ట్రం అంతా మాట్లాడక్కర్లేదు. కాకినాడ విషయంలోకి వచ్చేప్పటికి ఈ జిల్లాలో అతి తక్కువ మత్స్యకార భరోసా వచ్చిన ఊరు కాకినాడ పట్టణము. ఈ రాష్ట్రంలో సంబంధించి కాకినాడ ఫిషింగ్ దాంట్లో కాకినాడ అర్బన్కి 4117 మందికి మాత్రమే మత్స్యకార భరోసా ద్వారా నిన్న ఆయన నొక్కారు. వాళ్ళకి ఇంకా వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ కాకినాడ అర్బన్లో 4117 మందికే ఇచ్చినట్టు వాళ్ళు అఫీషియల్గా చెప్పారు. కొత్తపల్లి మండలంలో 6729, కాకినాడ రూరల్లో 5718, ఆలరేవులో 4920, కాకినాడ అర్బన్లో 4117, తొండంగిలో 2623 మందికి మత్స్యకార భరోసా ద్వారా డబ్బులు ఇస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఆయన చెప్పిన విధంగా కిందటి సంవత్సరానికి 105,121 మంది ఉంటే ఈ సంవత్సరం 1,23,519 మందికి ఇస్తున్నామని చెప్పి ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ద్వారా చెప్పారు. అంటే 25% మందికి ఎక్స్ట్రా ఇచ్చామని అబద్ధం చెప్తున్నారు. మరి కాకినాడలో 25% ఎందుకు పెరగలేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు కాకినాడ సిటీలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అలాగే మా కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ గారికి, సిటీలో ఉన్న నాయకులకి అందరికీ నమస్కారం. మేము 2 విషయాలు చెప్తున్నాం. నిన్న మత్స్యకార భరోసా గురించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన మాటలకి ఆయన చేతలకి చాలా డిఫరెన్స్ కనపడుతున్నది. లెక్కల్లోనే ఆయన మిస్ అవుతున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆయన బటన్ నొక్కారన్నారు. కనీసం ఆయన చెప్పిన మనుషులు కూడా నిన్న అకౌంట్లో పడలేదని చెప్పి కూడా చెప్తున్నారు. అకౌంట్లో మనీ కూడా పడలేదు చాలామంది వరకుని, వాళ్ళు కూడా మేము అడగడం జరిగింది. అదే కాకుండా పెంచారన్నారు, పెంచలేదు. ఉన్న వాళ్ళు కూడా తీసేయడం జరుగుతుంది. మేము ఎందుకంటే ఆల్రెడీ ఫిషరీస్ ఏడీ గారిని అడగడం జరిగితే ఆవిడ చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తున్నారు, మత్స్యకారుల్లో ఒకే కుటుంబంలో 2 ఉంటే రేషన్ కార్డులో 2 కింద వర్కర్స్ కింద ఎక్కితే వాళ్ళకి ఇవ్వనంటున్నారు. ఒకడు తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు, 2 బోటు మీద వెళ్ళొచ్చు, 2 ఒక కార్డులో ఉంటే ఇవ్వనంటున్నారు. ఇలాంటి అనర్హత వేటులు చేస్తూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం అన్నది చాలా దారుణం. అదే కాకుండా ఆయన చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అన్నది ఎంతవరకు సబబని మేము ఈ పత్రికా సమావేశంగా అడుగుతున్నాం. ఎందుకంటే మా అధినాయకుడిని కామెంట్ చేసినప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. మా అధినాయకుడు సినిమాల్లో యాక్ట్ చేసుకుని సీజనల్గా రాజకీయం చేస్తున్నారని మీరు మాటలు మాట్లాడుతున్నప్పుడు మా అధినాయకుడు కష్టపడి ఆయన కష్టార్జితంతో ఆయన సినిమాలో నటించి దాంట్లో సంపాదించిన డబ్బునే ప్రజలకి రైతులకు రూపంలో కౌలు రైతులకి 1,00,000 రూపాయలు చొప్పున ఇవ్వడం వల్ల 30 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మా పార్టీ ఈరోజు నడుస్తుందంటే ఆయన కష్టార్జితం మీద, ఆయన సొంత డబ్బు మీద నడుస్తున్నది. మీలాగా దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు గుర్తించండి, మీలా సూట్ కేస్ కంపెనీలు లేవు మా నాయకుడికి. ఈ ప్రెస్ ముఖంగా మేము చెప్తున్నాం.
మీరు మీ సూట్ కేస్ కంపెనీలు, మీకు సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇంకా చాలా మీకు బిజినెస్లు ఉన్నాయి. మీకు ఇది పార్ట్ టైము. మీకు ప్రభుత్వం నడపడం అన్నది పార్ట్ టైము, బిజినెస్ అన్నది మెయిన్. మా అధినాయకుడు పార్టీ కోసం, ప్రజల కోసం